వాళ్ళు జనసేన పార్టీ అనుకోండి, మేము వైఎస్ఆర్ పార్టీ అనుకోండి, వాళ్ళు పని చేయలేదని మేము అంటామండి, పని చేయాలని వాళ్ళు అంటారు. ఈ నానా కారణాలు అంతేయండి ఇవన్నీ. ఇప్పుడు పనులు చాలా బాగున్నాయని వాళ్ళు అంటున్నారు, పనులు బాగాలేదని మేము అంటున్నామండి. ఇప్పుడు మాకు అమ్మఒడనో లయ్యనో పడి ఏం పడలేదు. నేడు దాని రేటు ఉంది, 2000 రూపాయలు అమ్మారు, ఏడు పాల కూడా అమ్మలేదు. ఇంకా అలా ఏంటి, ఎవరి సంవత్సరాలు చెప్పుకుంటారు అంతే అండి. ఇంకా దానికోసం పెద్ద క్వశ్చన్ ఏం కాదండి. ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి ఇష్టం, పవన్ కళ్యాణ్ కానీ మనకి ఇష్టం కదా అంటాం. ఇంకా నాలా మాటలు అంతేయండి ఇవన్నీ రూళ్ళు. కానీ మాకు వచ్చినవి ఏమి రాలేదండి. ఇప్పుడు ఏమని చాలా బాగుందని చెప్పుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అభిమానం ఉన్న వాళ్ళు ఎన్నో పాటలు చెప్పుకుంటారు, మేము కాదంటాం లేదండి. మేము పార్టీలో మాకు 5 సంవత్సరాలు 2,50,000 వచ్చాయండి. ఆ 2,50,000 పెద్దలకి ఏమైనా ఇమ్మనండి. ఈ పార్టీలో ఉండగానే ఇంటికి ఒక మనిషి ఒక సెంటు కాలుతాలం ఇచ్చాడు. సెంటు కాలుతాలం కాదు కదా, అరగజం కాలుతాలం కూడా ఇవ్వలేడు. అమ్మఒడి కానీ లై కానీ బోలేని పథకాలు పొంది ఉన్నాం మేము. మాకేం రాలేదండి. అప్పుడే సంవత్సరం అయిపోతుందండి. 100 రూపాయలకి వాళ్ళు ఇచ్చేదని చెప్పేశాడు. మళ్ళీ 4 నెలలు పోయిగా మళ్ళీ 10 రూపాయలు పెంచాడు. అసలు కుర్రోడా పెద్దోడా మాట్లాడినాడు. సీఎం అంటే ఎవరో పెద్ద అతనే కదా. ఇప్పుడు కుర్రోడు మేము ఆపాదం ఆడితే పర్లేదు, మాకంటే పెద్దోడు ఇతను ఆపాదం ఆడుకోరు కదా. ఆడొచ్చా? పెద్దోడు ఆపాదం ఆడుకోరు కదా. ఇలా కూలేని వాళ్ళకి దారి గజ తల సెంటు కాలితాలం కట్టుకున్నారు అక్కడ. ఇదే ప్రభుత్వంలో వస్తే 100 మంది ఏరేస్తారు 50 మందిలోని.